రెవెన్యూ లోటుపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి తప్పుడు లెక్కలు ఇచ్చిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. వ్యవసాయ రుణాల మాఫీని కూడా రెవెన్యూ లోటు కలిపి చూపించారని మండిపడ్డారు. వాస్తవిక లెక్కలను పరిగణలోకి తీసుకుని కేంద్ర రెవెన్యూ లోటును భర్తీ చేస్తుందన్నారు. నీతి ఆయోగ్ పాలక మండలి భేటీలో రెవెన్యూ లోటుపై కూడా చంద్రబాబు అవాస్తవాలను చెప్పారని జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఇతర స్కీముల్ని దీనిలో జోడించి కేంద్రం నుంచి రాబడదాం అనుకుంటే కేంద్రానికి వెసులుబాటు ఉండవలసిన అవసరం ఉంది కదా. ఏ రాష్ట్రానికి రుణమాఫీ చేయని కేంద్రం మన రాష్ట్రానికే చేయాలనుకోవటం సరికాదు కదా. సో కాబట్టి మీరు చెప్పే ఆ 16,078 కోట్ల అంకె అది దానిలో కొత్త పథకాల ద్వారా వచ్చినటువంటి రెవెన్యూ డెఫిసిట్ కూడా ఉంది అని అకౌంటెంట్ జనరల్ సిఏజీనే చెప్పింది. మీరు దాన్ని చెప్పకుండా కేవలం సెలెక్టివ్గా మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కేవలం ప్రజల్ని మభ్యపెట్టేటానికి చేసేదే. 2015-16లో లెక్కించినటువంటి 6,609 కోట్లని రెవెన్యూ డెఫిసిట్ని కేంద్రం ఎప్పుడో చెల్లించింది. 2016-17కు రావాల్సిన 4,930 కోట్లని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చెల్లించింది. 2017-18కి రావాల్సిన 4,430 కోట్ల డెఫిసిట్ని కేంద్రం చెల్లించింది. ఇక వచ్చే సంవత్సరం కూడా రావాల్సిన 3,644 కోట్లని సమయంలోనే కేంద్రం చెల్లిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తనకున్నటువంటి బాధ్యతని పూర్తి నిబద్ధతతో వ్యవహరిస్తోంది. మీరు ఏదో ఒక రకంగా మాయ చేసి నిధులు రాబట్టాలనుకుంటే అది కేంద్ర ప్రభుత్వానికి వెసులుబాటు లేకపోతే కుదరదు. కాబట్టి మీరు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇవ్వబాకండి. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధుల్ని ప్రతి ఒక్క రూపాయిని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తూ వచ్చింది, భవిష్యత్తులో కూడా చేస్తుంది.